ఒక్కటి చూడు, ఈ ఒక్కటి చూడు 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది 250 గ్రామ్స్ ఉంది బాయ్. ఇది ఒక్కటే అంటే ఈ ఒక్కులిగడ్డనే 400 రూపాయలే, 450 రూపాయలు ఈ ఒక్కులిగడ్డ. మొత్తం రిచ్ అయిపోయింది, రిచ్ మాటలు మాట్లాడుతుంది. మంచు అక్క చెప్పినట్టు ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట. ఆర్ షుడ్ బి రోల్. ఇది ఒక్కటే అర్ధ కిలో ఉంటది మామ, 1200 మామ ఈ ఒక్క ఫ్రూటే. దీని ఏదో అంటారు ఎల్లో పితాయ, ఎల్లో మామ పేర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఎల్లో పితాయ, రష్యన్ క్రేప్స్. ఇది అది 10,000, 12,000, 13,000. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, రియల్ గా చూడండి. అయ్యో బ్రో, అయ్యో మామ ఒక్కసారి చూడు, 12,995. పక్కన కొడతాడు మామ. ఇవి ఉన్నాయి చూసినావా, ఇవి ఐస్ గడ్డలు వేసి ఇట్లా ముంచుతారు చూసినా. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో మరి, యూట్యూబర్ ఇద్దరు ఆఫ్రికాలోకి వెళ్ళి వస్తారు చూసినావా, ఈ జిమ్ బాడీ చేసేది ఇట్లా ఐస్ గడ్డలలో పొద్దు ఎప్పటికి. ఇదే మామ అది ఆల్మోస్ట్ గాడ్స్ మామ చెప్తున్నా 22,500. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం అయితే ఎటువంటి ప్లేస్కి వచ్చేసినామంటే, ఎటువంటి ప్లేస్ అంటే మామ ఇక్కడ ఓన్లీ సెలబ్రిటీస్ వేస్తారు షాపింగ్ చేసేదానికి. ఓన్లీ సెలబ్రిటీస్, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వేస్తారు మామ. అసలు మేము ఎందుకు వచ్చినాం మాకు తెలియదు. ఏమన్నా కొందామని వచ్చినావు దీనికి? ఒక 5 స్టార్ చాక్లెట్ 50 రూపాయలు ఉంటుంది మామ. నిజం చెప్తున్నా, ఒక్కొక్క ఐటమ్ కంప్లీట్లీ హైదరాబాద్ మొత్తంలోనే, తెలంగాణ మొత్తంలోనే ద రిచెస్ట్ సూపర్ మార్కెట్. మనం అందరికి డిమార్ట్ తెలుసు, రిలయన్స్ మార్ట్ తెలుసు, సిరి మార్ట్ తెలుసు, ఎన్ని రకాల సూపర్ మార్కెట్స్ ఉంటాయి. అవన్నిటికీ బాపేది, అన్నిటికంటే పెద్దది తెలంగాణ మొత్తంలోనే ద రిచెస్ట్. ఎక్కడైనా ఒకటే టమాటా, ఎక్కడైనా ఒకటే పచ్చిమిర్చి, కాకపోతే రేట్ కొంచెం ఎక్కువ. టమాటా కూడా కొద్దిగా మీకు ఏమనిపిస్తుందో జల్దీ కామెంట్. జస్ట్ 55 రూపీస్ 500 గ్రామ్స్ అట. అర్ధ కిలో 50 రూపాయలు అటనే. అర్ధ కిలో 50 రూపాయలు. రోడ్ సైడ్ అన్ని చోట్ల ఉండేటట్టే పచ్చిమిర్చి మామ. ఉల్లిగడ్డ, ఆనియన్స్ చూడు, ఇవి బయట చూడు ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. ఈ ఆనియన్స్ మనకి ఎంత తెలుసా, 100 గ్రామ్స్కి 200 రూపీస్ మామ. అంటే ఒక్కటి 200, ఒక్కటిగా 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఒక్కటి చూడు, ఈ ఒక్కటి చూడు 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది 250 గ్రామ్స్ ఉంది బాయ్. ఇది ఒక్కటే అంటే ఈ ఒక్కులిగడ్డనే 400 రూపాయలే, 450 రూపాయలు ఈ ఒక్కులిగడ్డ మామ. ఈ ఒక్కులిగడ్డ ఇక్కడ కనిపిస్తుంది చూసినా, ఈ ఒక్కులిగడ్డ 450 రూపీస్ మామ. మన ఇంటికాడ ఎన్ని కిలోలు వస్తాయో జల్దీ కామెంట్ చేయదు. ఈ ఒక్కులిగడ్డ 450 రూపాయలు మామ. ఒక్కటే ఉల్లిగడ్డనే 450. అవకాడో జ్యూస్ అని, అవకాడో జ్యూస్కి అయితే పోదాం. అవకాడో జ్యూస్కి సీరీస్ బ్రో 2,400. తను ఎవరో చెప్పుకుంటే అవకాడో జ్యూస్ మామ. ఈ యొక్క అవకాడో మనకైతే 400 రూపీస్. ఇది మనకి బయట మార్కెట్లో ఎంత దొరుకుతారో కామెంట్ చేసేసేది. కిలో ఒక్కటి 400. ఇక్కడ ప్రతి దిక్కులో మాకు 100 రకాలుగా నేను పేదోళ్ళ లెక్కనే కనిపిస్తున్నాడు. మామ నిజం చెప్తున్నా, నేను ఇక్కడ 100 రకాలుగా పూర్ లెక్క కనిపిస్తున్నా. నిజం చెప్తున్నా. కానీ ఇక్కడ ఇగో ఇది చూడు, ద ఫార్మ్ క్యాబేజ్ కదా, గిన్నెగానే ఉంటాయా? సలాడ్స్ లో వేసుకొని తింటారు కదా, అందుకనే రిచ్ పీపుల్ అట్లా తెల్లవు మామ. రిచ్ పీపుల్. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, రిచ్ పీపుల్స్ దాంట్లో రావద్దు అని అర్థమైంది. చూడు ఇక్కడ మెన్షన్ చేసే సూపర్ గ్రీన్ సలాడ్ మిక్స్. మొత్తం రిచ్ అయిపోయింది, రిచ్ మాటలు మాట్లాడుతుంది. మంచు అక్క చెప్పినట్టు ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట. ఆర్ షుడ్ బి రోల్. యూ వాంట్ దిస్ డిష్ 150 రూపీస్ అట. సలాడ్ తింటా అంటే చెప్పు. Vegetables, okay? I like only chicken, mutton. లోపలికి వచ్చిందో లేదో లోపల ఉన్న అంగ్రేసి బయటికి వస్తున్నాడు. షోలు మామ. కొత్త ఫ్రూట్ పట్టుకొని వచ్చేసిన. మీరు అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు. నీకు తెలుసా ఫ్రూట్? అదేదో కొత్తగా ఉంది, అది నాకు కూడా తెలియదు మామ. ఇది చూసిన ఫ్రూట్ ఎట్లుందో. ఇది మామిడి పండు కాదు, జామ్ పండు కాదు, ఏ పండు కాదు. ఒక్క ఫ్రూట్ వచ్చేసి 600 రూపీస్. ఒక్క ఫ్రూట్ 600. ఒక్క ఫ్రూట్ కాదు, 250 గ్రామ్స్కి 600.
కావాలా 250 గ్రామ్స్ అట. వద్దు, ఏదో కొత్తగా ఉంది, కడుపు గడిబిడైంది అనుకో. దగ్గర ఇది ఒక్కటే అర్ధ కిలో ఉంటుంది మామ. 1200 మామ ఈ ఒక్క ఫ్రూటే. దీని పేరు బ్రౌన్ పియర్ అట. 1200 మామ ఈ ఒక్కటే ఫ్రూట్కి 1200. ఈ మార్కెట్ అయితే నాకు ఒక 1000 రకాలుగా నేను పేదోని లెక్క చూపిస్తుంది. ఒక 1000 రకాలుగా 1200 మామ ఒక్కటి 1200. ఇయో దీన్ని ఏదో అంటారు, ఎల్లో పితాయ. ఎల్లో మామ పేర్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఎల్లో పితాయను ఇది అది 1000 రూపీస్ 250 గ్రామ్స్. దాని పేరు ఒకసారి వరకు ఎల్లో పితాయ. మీరు కామెంట్ చేయండి నేమ్ ఏంటో కరెక్ట్ గా. అలా చెప్పు మామ. ఎల్లో పితాయ ఫ్రూట్ జస్ట్ అంటే జస్ట్ పావు కిలోకి 1000 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలు అట్లా పావు కిలోకి అమ్మటోడు చెప్తున్నా. ఈ రిచ్ ఎల్లో పితాయ షుడ్ బి రోల్ కొంచెం స్టైల్ గా ఎల్లో పితాయ. నేను నిజం చెప్తున్నా, ఈ రిచ్ పీపుల్ ఎందుకు ఇంత మెయింటైన్ చేస్తారు ఇప్పుడు అర్థమైంది. ఎల్లో పితాయ 250 గ్రామ్స్ 500 అటనే మ్యాంగో. ఎక్కడైనా చూసిర్రా? ఇట్స్ జస్ట్ మ్యాంగో రే, మ్యాంగో. ఎక్కడైనా నువ్వు చూసినావా? నువ్వు యాక్సెంట్ మార్చాలి, ఇక్కడ బ్రాడ్వేకి వచ్చినావు, యాక్సెంట్ మార్చు కొంచెం. జస్ట్ పావు కిలోకి 500 రూపీస్ అట. స్పీక్ ఇంగ్లీష్ ఓన్లీ. జస్ట్ 250 గ్రామ్స్ కి 500 అట. అంట మళ్ళీ మా ఊర్లో 250కి 4 కిలోల మామిడికాయలు పట్టుకొని వస్తారు మా ఊళ్ళో. ఇది ఒక్క పండే వస్తుంది 500కి. ఓన్లీ జస్ట్ వన్ ఫ్రూట్. కఫే లైమ్ అంట, పేరు కూడా పలకనికి వస్తే పరుగు పొద్దుడంట. ఏంటిది కఫేర్ లైమ్ అంట. ఇయ్యంట నిమ్మకాయలు, జబ్బు చేసి నిమ్మకాయలు లక్కున్నాయి. జబ్బు చేసిన నిమ్మకాయలట బాబాయ్. ఇగో అది 250 గ్రామ్స్ 350 రూపీస్ అట. నిమ్మకాయలు 350. జబ్బు చేసిన నిమ్మకాయలు లెక్క ఉన్నాయి. చూడు బుడ్డు బుజ్జి బుజ్జి కట్టున్నాయి చూడు. అయ్యో సోర్స్డ్ ఫ్రమ్ థాయిలాండ్. ఇది ఏదో కుమ్ముకాట అంట, ఏదో కుమ్ముతాకి. ఏంది కుమ్క్వాటస్. ఇగో మామ ఇక్కడ ఒక పండు అయితే బయటకు వచ్చింది. మేమైతే ఏం తీయలేము. ఇది ఒక పండు ప్రొనౌన్సియేషన్ తప్పైతే చెప్పండి మామ. కుమ్క్వాటస్ ఒక్క ఫ్రూట్ అయితే ఇగో ఒక ఫ్రూట్ అయితే బాక్స్ లో కలిపి పక్కకు పడ్డది. 800 రూపీస్ పావు కిలో 800. అంటే ఇది ఒక్కటి 100 రూపాయలు. ప్రతి ఒక్కటి డిఫరెంట్ 100 రూపీస్ అట మామ. ఇది ఒక్కటి 100 మామ. నిజం చెప్తున్నా, మన అందరికి బన్ మస్కాలు చిన్న చిన్న బ్రెడ్ ప్యాకెట్లు తెలుసు. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి తెలుసా? ఇగో హార్టీ వైట్ బ్రెడ్, హొకోడియా మిల్క్ బ్రెడ్ అట 300 జస్ట్ 140 గ్రామ్స్కి. ఇక్కడ చూడు సిడి రాగి బ్రెడ్. ఇగో ఇది ఏంది మల్టోజిరియన్. మల్టీగ్రెయిన్ బ్రెడ్. పొటాటో బర్గర్ బన్స్. ప్యాక్ ఆఫ్ 2. ఈ రేట్స్ అఫోర్డబుల్ ఉన్నాయి బన్స్. ఇది బుగాటి. ఇది ఐ జస్ట్ సార్ దిస్ బ్రో. ఇది నేను ఎక్కడ చూసినా తెలుసా మామ? ఇది నేను మిస్టర్ బీస్ట్ బుగాటి తీసుకరా అంటే ఆ వీడియోలో చూసిన. ఇది నాకు హైదరాబాద్ మొత్తం ఎక్కడ కూడా కనిపించలే, జస్ట్ ఇక్కడనే కనిపించింది. ఇదైతే మాత్రం బుగాటి. ఇవి రియల్గా జస్ట్ యూట్యూబ్లో షార్ట్స్ వచ్చేటప్పుడు ఇవి కనిపిస్తాయి. యూట్యూబ్లో షార్ట్స్ వచ్చేటప్పుడే ఇది కనిపిస్తుంది. ఇది నీకు బయట ఎక్కడైనా కనిపించినాయి ఇవి రెండు? ఇది నీకు బయట కనిపించినాయా బుగాటి? నిజం చెప్తున్నా, ఇది అసలు ఎక్కడ కూడా కనిపించదు మా మమ్మీకు. ఎక్కడ కూడా కనిపించదు ఇది మీకు. మొత్తం ఇంటర్నేషనల్. మినీ వీట్ పిటి. అప్పడాలు అనకూడదు స్టైల్గా, మినీ వీట్ పిట. అప్పడాలు అనకూడదు, పరుగు కొద్ది. చిన్న అప్పడాలు చెప్పాలంటే ఈ పెద్ద అప్పడాలు, ఈ చిన్న అప్పడాలు. ఓకేనా? నేను యూట్యూబ్లో తప్ప ఎక్కడ చూడలే దీన్ని. అయితే యూట్యూబ్లో తప్ప ఎక్కడ ఉండదు. అయితే అది జస్ట్ యూట్యూబ్ ఆ ప్రైస్ చూసుకోబోయింది ఒకసారి. 10,500. ఏం ఫిష్ ఇది? ఫిష్ కాదు, ఫిష్ ఎగ్స్ అవి. బెల్గమ్. ఇది మనకి యూట్యూబ్లో ఇట్లా కనిపిస్తుంది చూసినావా? రష్యన్ క్రిప్స్. ఇది అది 10,000, 12,000, 13,000. ఇది అయ్యో బ్రో, అయ్యో మామ ఒక్కసారి చూడు.
12,995. 10,500. కావాలా అద్దా మామ నిజం చెప్తున్నా, జస్ట్ 13,000 ఓన్లీ. బిందు 13,000 తీసుకో, జస్ట్ 13,000 14,000. ఇక్కడ కూడా మామ జస్ట్ 200 గ్రామ్స్కి 760. అదే ఇవన్నీ మనం తినేటి కాదు bro. అవన్నీ కొంచెం చీజెస్, డిఫరెంట్ టైప్స్ చీజెస్ అన్నీ అవన్నీ. ఇక్కడ చూడు, కొద్దిగా నా దగ్గుని ఇగ్నోర్ చేసేసుకోండి. అక్కడ చీజ్ గిట కనిపించేది అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయో తెలుసా? ఆ చీజెస్ గిట అయ్యేది ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ చీజెస్. ఎన్ని చీజెస్ ఉన్నాయి. ఇవి స్టోర్ చేసిన చీజ్లు అన్నమాట. ఇవి ఎక్కువ టర్కీ మామ నిజం చెప్తున్నా, చీజెస్ ఎట్లున్నాయంటే జస్ట్ 200 గ్రామ్స్ 2,000, 1,300, 1,400 ఒక్కొక్క చీజ్ మామ. ఇవన్నీ చీజెసా లేకుంటే ఏందో మీరే కామెంట్ చేసేసేది. జస్ట్ అంటే జస్ట్ ఇక్కడనే చేసిస్తారు. ఇందులో ఏది కుక్క మాంసం, పంది మాంసం తినట్లేదు, కానీ ఇక్కడ రోగులు చూస్తారు నాకు పంది మాంసం అంటారు. ఇప్పుడు పంది పెట్టి పంది మాంసం ఏంటి పంది మామ, పంది మాంసం, పిగ్, ఇవన్నీ కూడా అవే. ఏది ఏదిరా జపానీస్ ఇది ఇగేంది, ఇది కూడా పంది. ఇగేంది పిగ్. ఇది కూడా పిగ్గే. అదే తెలుసు. అంటే పంది మాంసాలు అన్నీ తినడం అని కదా, రీల్స్ ఈ మధ్య అన్ని చూపిస్తున్నారు. పంది మాంసం అయితే బిందు మనము ఇన్స్టాగ్రామ్ చూసేటప్పుడు ఇట్లా రీల్స్ అయితే చూసిన ఫుడ్ తెలుసు, జపానీస్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు అప్పుడు చూసేటప్పుడు నాకు ఐటమ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయి అనుకుంటా బాగా డౌట్ ఉండేది. డైరెక్ట్ తెచ్చి కానీ అవి డైరెక్ట్ చూసినావు అనుకో ఐటమ్ ముట్టవు. నేను నిజం చెప్తున్నా, నీకు చాలా వీడియోస్లలో నువ్వు ఇది చూసుంటావు. హాట్ డాగ్స్ ఇదైతే మొత్తం పందితో తయారవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది చూపించేది ఏది తెలుసా? ఇగో ఈ స్లైసెస్, ఈ స్లైసెస్ ఇవి పందియే. బర్గర్ స్లైసెస్, ఇగో ఈ స్లైసెస్ అన్నీ కూడా మామ, అన్నీ కూడా పంది. ఎప్పుడు తింటారా మీరు? ఇగో గివి ఆడొకడు అత్తడు చూసినావా? ఒకడు జపానీస్ స్టైల్లో కూడా వచ్చి ఇట్లా ఇంత పెద్ద బర్గర్ పెట్టుకుని ఇట్లా తింటాడు చూసినావా? ఇవన్నీ పంది. అదే బ్రో 3,400 1 kg సాల్మన్ స్టిక్. మనం సాల్మన్ అదే సమంత ఫేవరెట్ ఫిష్ సాల్మన్. ఏదిరా సాల్మన్ సమంత ఫేవరెట్ అంటే బ్రాడ్వే. సమంత విత్ ప్రభు ఫేవరెట్ సాల్మన్. జస్ట్ 3,400 1 kg. మనకు అర్థం, మనం బొమ్మలు తెచ్చుకుందాం 500 కిలో. జస్ట్ 1,200 వైట్ పీల్డ్ ప్రాన్స్. క్రాబ్ చూడు ఎంత ఉందో, ఎంత పెద్ద క్రాబ్ ఉందో చూడు. రొయ్యుడు ఎంత ఉందో. ఇవానీ వాటర్ మామ, ఇవి విరాట్ కోహ్లీ తాగుతాడు చూసినావా? ఇవానీ వాటర్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవానీ వాటర్ నాకు తెలిసి అయితే ఇది ఒక్కటి నాకు కొనుక్కోగలుగుతావు కావచ్చు. ప్రైస్ ఎంత ఉంది? విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఇవి జస్ట్ అదే రేట్ అయితే బ్రో. నీకు ఐడియా ఉందా? ఇది ఇన్స్టాగ్రామ్ లో ఒకటి చేస్తాడు, గుర్తుందా? ఓకే, ఆడి పేరు ఏదో ఉంది, ఒక నైజీరియన్ అతను. సగం తాగుతాడు, సగం పక్కన కొడతాడు. ఇవి ఐస్ గడ్డలు వేసి ఇట్లా ముంచుతారు చూసినా? ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో మరి, యూట్యూబర్. ఇద్దరు ఆఫ్రికాలోకి వెళ్ళి వస్తారు చూసినా? ఈ జిమ్ బాడీ చేసేది ఇట్లా ఐస్ గడ్డలలో పొద్దుగా ఎక్కడికి. ఇదేమో మరి సగం తాగి సగం పక్కన కొడతాడు. అది 1,090 రూపాయలు మామ. ఇది ఐస్ క్యూబ్స్ లో తీసి ఇట్లా ముఖం పెడతాడు చూసినా? 1,090. ఇది మనకు బయట మార్కెట్లలో అస్సలకే దొరకదు. పలిగిందంటే 1,000 రూపాయలు ఇవ్వాలి ఫస్ట్ ఎత్తుకొని. కింద పడ్డారంటే 1,000 రూపాయలు ఇవ్వాలి. మనము నార్మల్ పొటాటో చిప్స్ చూసి ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ పొటాటో చిప్స్ చూసి ఉంటావు. బిల్లుద్దా నువ్వు పొటాటో చిప్స్ లాస్ట్ తిన్నది ఎంత రేటు? పొటాటో చిప్స్ అంటే ఇట్లా పొటాటో చిప్స్ లాస్ట్ నువ్వు తిన్నది ఎంత రేటు? లాస్ట్ 100 మామ. 600 రూపీస్. 600 స్పెషాలిటీ ఏమో నాకు తెలియదు కానీ మామ 600 మామ. తింటావా చిప్స్? ఇవి 600 రూపీస్ అట బాయ్. 600 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటాను నేను కూడా. 600 రూపీస్ అట మామ. నిజం చెప్తున్నా, నా జీవితం మొత్తంలో ఫస్ట్ టైం పై నేను 22,500 హుడీ నేను వేసుకుంటున్నా. డైరెక్ట్ ఆల్మోస్ట్ గాడ్స్. ఇది ఆల్మోస్ట్ గాడ్స్ మామ.
చెప్తున్నా 22,500. నేను ఇది పట్టుకుంటే ఎక్కడ కింద పడతాను నా పైసలు అడుగుతుంది అన్న భయమే ఎక్కువ ఉంది. 22,500. మామ నేను వేసుకుంది 22,500. 22,500. ఇది అదొకటి అన్నది మొన్ననే పెళ్ళైంది కదా విజయ్ దేవరకొండ బాయ్. ఇది అయితే ఈ అవుట్ఫిట్ ఈ నైట్ ప్యాంట్ అయితే మామ నిజం చెప్తున్నా ఎంత క్వాలిటీ ఉందంటే ఇది చూడు ఎంత క్వాలిటీ ఉందో. 2,790 రూపీస్ అంటే 3,000. ఓకే ఓకే ఇది అఫోర్డబుల్. 3,000 నైట్ ప్యాంట్ అంటే అఫోర్డబుల్. ఇప్పుడు మనం వేసుకున్నాం చూడు. ఇప్పుడు మనం వేసుకుంది నార్మల్గా మనం వేసుకుంది దగ్గర 1,800. ఇది మనకి విజయ్ దేవరకొండది 2,790 అంటే ఓకే. క్వాలిటీ కూడా హైలైట్ ఉంది. వేసుకుంటావు. ఎందుకు విజయ్ దేవరకొండ బ్రాండ్స్ ఇంత క్వాలిటీ ఉంటాయని. ఏం కంఫర్ట్ ఉంది తెలుసా పాయింట్. ఇంత కంఫర్టబుల్ ఉందంటే బాయ్ చెప్తున్నా 3,000 రూపీస్ ఇది విత్ ట్యాక్స్. ఎంత క్వాలిటీతో ఉంది తెలుసా. ఇగో వర్త్ అని చెప్తా. ఇది 3,000. ఇది మనదేమో 1,800 బనానా క్లబ్. ఇది మనది బనానా క్లబ్. ఇది మనకి 1,800 మనది. ఇది 3,000. కానీ ఇది వర్త్ అని చెప్తా. వర్త్ ఐటమ్ ఫర్ 3,000.